రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఎలా ఉండబోతుందంటే, రైతులందరూ కూడా సీడ్ తీసుకొని అంటే మిరప గింజలు అనేది తీసుకొని కూడా మనం నారు పోసుకోవటం అనేది జరుగుతూ ఉంది. మీరు ఒకసారి చూడండి, ఈరోజు ఒక ఫీల్డ్కి రావటం అయితే జరిగింది. ఆ ఫీల్డ్లో మీరు చూడండి, ఇది మొత్తం కూడా తోట వేస్తున్నాడండి. దగ్గర దగ్గర ఒక 3 ఎకరాల తోట వేస్తున్నాడు. ఈ 3 ఎకరాల తోట వేసే దాంట్లోనే కొంచెం పార్ట్ ఆపుకొని కొంచెం నారు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు రైతు. ఈ నారు కూడా ఎలా పెంచుకున్నాడు, ఒక 2 గుంటలు ఆపుకొని దీంట్లో నారు పెంచుకుంటున్నాడు. మిగతాది మొత్తం కూడా జీలుగైతే చల్లాడు. అది వన్ ఆఫ్ ద పార్ట్. అది దుక్కి కోసం బలం కోసం అయితే మిరప తోట వేసేదానికి అదన్నీ వేసుకున్నాడు. కానీ దీంట్లోనే ఒక 2 గుంటలు ఆపుకొని నారుమడి అనేది తయారు చేసుకున్నాడు. నారుమడి కూడా ఎలా తయారు చేసుకోవాలి, అసలు నారుమడి తయారు చేసుకునే ముందు జాగ్రత్తలు ఏమి ఉంచాలి, మనకు తెలిసిన విషయం ఒక ట్రాక్టర్తోనూ రోటావేటర్ వేసుకొని మనం దుక్కుని అనేది బాగా లూజుగా దున్నించాలి. ఫస్ట్ దాన్ని దున్నిన తర్వాత మనం దానికి ఆ భూమికి బలం కూడా కొంచెం ఎంతో కొంత ఇవ్వాలి. భూమికి బలం ఇవ్వాలంటే మన మార్కెట్లో దొరికే ఒక గ్రోమర్ కానీ చిన్న కంపెనీ వేరే కంపెనీస్ కూడా మన గోదావరి గోల్డ్ అని మెగా పవర్ లాంటివి అయితే కొంచెం మంది రైతులు వేసుకుంటారు. దాన్ని ఎందుకు వేసుకుంటారు, ఆ రెండింటిని ఎందుకు వేసుకోవటం వల్ల యూజెస్ ఏంటంటే, మనం భూమికి బలాన్ని చేకూరుస్తాం. బలాన్ని చేకూర్చడం వల్ల మనం వేసుకున్న నారు నీట్గా ఒక పద్ధతిగా ప్లస్ దృఢంగా తయారు కావడానికి అయితే మనం గోదావరి గోల్డ్ అలాంటివి అయితే వాడటం జరిగింది. అసలు ముందుగా దుక్కిని ఎలా చేసుకోవాలి, దుక్కిని మనం రోటావేటర్ వేసుకుంటామని చెప్పాం. రోటావేటర్ వేసుకున్న తర్వాత నీట్గా మనకి దుక్కి అనేది లూజుగా గడ్డలతో లేనటువంటి దుక్కిగా తయారు చేసుకుంటాం. తయారు చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, మనం దుక్కిని రెడీ చేసుకున్నాము. తర్వాత నారుమడి ఎలా చేసుకోవాలి, నారుమడిని కూడా మనం ఇప్పుడు ఈ రైతు చూడండి, ఇక్కడ నారుమడి అనేది సైడు మనకు ఒక 3 అడుగుల వదిలేసి అటుపక్క ఇటుపక్క కట్ట కట్టాడు. ఇది కాదు, ఇది ఎందుకు కాదు అంటున్నా అంటే, ఇలా వేసుకోవటం వల్ల ఇలా రెడీ చేసుకోవటం వల్ల నారుమడి అనేది మనం వర్షం వచ్చినప్పుడు ఇక్కడ ఈ బెడ్ కట్టాడు, అటుపక్క ఇటుపక్క లైన్ తీసి ఒక 3 అడుగులు కాలువ తీశాడు. ఇది అంటే నారుమడి తయారు చేసుకుంటాం. కానీ విత్తనం మొలకెత్తిన తర్వాత మొలక ఎత్తే ముందు మాత్రం వర్షాలు పడ్డాయంటే, వర్షాలు ఖచ్చితంగా పడితే ఈ మన మొలకెత్తిన గింజలతో పాటు ఎత్తిన మొక్కలతో పాటు మనం వర్షపాతం ఎక్కువగా ఉంటే మురిగిపోవటం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమైందంటే, నీరు అనేది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే, రైతుకు సులువుగా నీళ్లు కట్టుకోవడానికి ఇబ్బంది లేనిగా ఇది ఎట్లా చేస్తారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్గా అంటే, మనం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా బెడ్ పైకి వేసుకోవాలి. ఈ రకంగా ఉండాలి. మనం ఈ రకంగా ఉన్నప్పుడు ఇటుపక్క కట్ట కడతాడు. ఇది కొంచెం హైట్ ఉంటుంది. బెడ్ అనేది హైట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే, వర్షాలు పడ్డా సరే పడకున్నా సరే మనం ఎక్కువగా వాటర్ కట్టినా సరే తీసుకునేంత వరకు తీసుకొని కిందకి జారిపోతూ ఉంటాయి నీళ్లు. మనం ఆ మొక్క తీసుకునేంత వరకే తీసుకుంటుంది. కానీ ఇలా చేయటం వల్ల మనం నీళ్లు కట్టినా వర్షాలు ఎక్కువ పడ్డా ఈ నీళ్ళు అనేది ఈ బెడ్లలో ఆగటం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, వచ్చే ప్రాబ్లమ్స్ అంటే, బాగా వర్షం పడ్డా నీళ్లు ఎక్కువ ఆగినా సరే మనం కట్టినవి మన వేరు కుళ్ళుడు అనేది కాండం కుళ్ళుడు అనేది వస్తూ ఉంటుంది. అది రాకుండా ఏం చేయాలి, బెడ్ అనేది పైకి వేసుకుంటే కొంచెం బెటర్గా మనకి రిజల్ట్ అనేది మంచిగా మొక్క అనేది నీట్గా పెరగటం అనేది జరుగుతుంది. మనం ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయాలి. ఇలా చేసుకునే ప్రాంతంలో కూడా మనం వేసే పొలంలో మనం వేసుకునే బెడ్లలో హైట్ ప్రాంతంలో పెంచుకోవాలి. ఇలా పెంచుకున్నప్పుడు మన చెట్టు కూడా ఆరోగ్యవంతంగా మనం కూడా పెరిగేసి కొంచెం వేరుకుళ్ళుడు కాండం కుళ్ళను కొంచెం తగ్గించుకోవచ్చు. అసలు మన విత్తనం ఎట్లా వేసుకోవాలి, సరే బెడ్లు చేసుకున్నాము, ఒక 3 అడుగుల గ్యాప్ పెట్టుకొని బెడ్ తయారుకున్నాం. నువ్వు వెడల్పు 3 అడుగులు పెట్టి నువ్వు లాంగ్ అంటే పొడవు అనేది ఎంతైనా పెట్టుకోవచ్చు అండి. ఒక బెడ్ అనేది అంటే ఒక మడి అనేది ఎంత పెంచుకున్నా ఏం కాదు. అలా పెట్టుకొని కనుక మనం గీతలు పెట్టుకోవాలి. ఒక కర్ర తీసుకొని పైన గీత స్లైట్గా పెట్టాలి. బర్రెగా నువ్వు గింత లోతుగా గీయకుండా పెట్టేసి కొంచెం పైన ఒక 1/2 ఇంచులో మనం విత్తనం పెట్టుకుంటే మనకి 7 నుంచి 9 రోజులలో మన విత్తనం అనేది మొలక శాతం అనేది మనకు వస్తూ ఉంటుంది. నువ్వు లోతుగా పెడితే మురిగిపోవచ్చు. రెండోది ఏంటంటే, జర్మినేషన్ తక్కువ రావచ్చు, మొలవకపోవచ్చు. అంటే దూరంగా ఉంటావు, ఆ నీళ్ళు అనేది సరిగ్గా పట్టకపోవడం వల్ల కూడా ఆ ప్రాబ్లమ్స్. 1/2 ఇంచులో గ్యాప్లో పెట్టుకుంటే అంటే లోతులో పెట్టుకుంటే మాత్రం మనకి జర్మినేషన్ అనేది 7 నుంచి 9 రోజుల్లో కనపడటం అనేది జరుగుతుంది. ప్లస్ ఇదేంటంటే ఇంకోటి, మనం విత్తనాలు వేస్తున్నాం, నారుమడి తయారు చేసుకున్నాం, విత్తనం వేసినాం. కానీ మొలక శాతం ఎలా రావాలి, మొలక శాతం అందరికి 90 మొక్కలు మొలిసే విధంగా మనం ప్లాన్ చేయాలి.
ఏం చేయాలి? అలా మొలవాలంటే వేసిన రోజు మనం నీళ్లు కట్టాలి. అంటే విత్తనం వేసిన రోజు మొలక ఖచ్చితంగా రావాలి అంటే నీళ్లు కట్టాలి. నీళ్లు కట్టిన తర్వాత ఏం చేయాలి? మనం ఆ మొలకెత్తాలి అంటే ఒక 7 రోజులు మనకి ఖచ్చితంగా బస్తాలు అంటే గోనె సంచులు లేదా మనకి మన ఇంట్లో దొరికే దాని ఏమంటారు చీరల్ని కూడా మనం కప్పుకోవాలి. వీటిని ఎప్పుడైందంటే ఆ చీరల్ని గోనె బస్తాలను ఎందుకు వేసుకోవాలి సార్ మీకు డౌట్ రావచ్చు. అదేంటంటే మన వాతావరణ ఉష్ణోగ్రతలు అనేది ఇది వర్షాలు పడుతూ ఉంటాయి, ఎండ కొడతా ఉంటుంది. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఈ గోనె బస్తా అనేది ప్లస్ చీర అనేది మనం కప్పుకుంటాం. ఇది కప్పుకున్నప్పుడు ఏంది, అతిగా హీట్ వచ్చినా సరే అతిగా కూల్ ఉన్నా సరే అది తట్టుకుంటుంది. ఆ రెండింటి వల్ల తట్టుకొని విత్తనం అనేది జర్మినేషన్ అనేది ఒక 7 నుంచి 9 రోజుల్లో జర్మినేషన్ రావడం కోసం ఆ 2 వేస్తాం. ప్రతిరోజు వర్షం పడితే వద్దు, వర్షం పడకుంటే మాత్రం రోజు 2 సార్లు అయితే నీళ్లు కడితే మనకి 7 నుంచి 9 రోజుల్లో జర్మినేషన్ అనేది మొలక అనేది మనకి విత్తడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ మొలక అనేది మనకి అంటే ముక్క అనేది బయటికి రాగానే మనం వీటిని తీసేయాలి. వీటిని ఒకసారి చూపించు బ్రదరు. మనం ఈ కప్పుకున్న ఏదైనా సరే మన అది చీర కావచ్చు గోనె సంచులు కానీ మొక్క అనేది అంటే ముక్క అనేది బయటికి రాగానే ఆ విత్తనం యొక్క ముక్కు బయటికి రాగానే దాన్ని తీసేయాలి. తీసేయకుంటే మళ్ళీ అట్లా వేస్తే అంటే ఆ మొలిసిన విత్తనం ముక్క అనేది వంకర పోతూ ఉంటుంది, ఇట్లా మలుచుకొని పోతూ ఉంటుంది. ఇదొకటి మీరు గమనించండి. ఒక 7 నుంచి 8 రోజుల తర్వాత అసలు వేయద్దు మనం. దీన్ని ఇలా చేసుకుంటే మాత్రం మంచి జెర్మినేషన్ అనేది ఖచ్చితంగా రావటం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి మనం వచ్చిన తర్వాత మనకి ఈ వర్షాలు ఎక్కువ ఉన్నా సరే తక్కువగా ఉన్నా సరే నీళ్లు సరిగ్గా అందకపోయినట్టయితే మనకి ఫంగిసైడ్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఫంగిసైడ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? వస్తే వేరుకుళ్ళు రావాలి, లేకపోతే కాండం కుళ్ళు రావాలి, లేకపోతే ఎరుపు అనేది వస్తూ ఉంటుంది. వీటన్నిటికీ మనం కావాల్సిన మన ట్రీట్మెంట్ ఏంటంటే ఆ కాపర్ అనేది మనం ఖచ్చితంగా స్ప్రే చేయాలి. 1 లీటర్కి 2 గ్రాముల చొప్పున కాపరు ఒక 9 రోజులకు మనం స్ప్రే చేస్తే ఖచ్చితంగా ఆ చెట్టుకి కావాల్సిన ఫంగిసైడ్ల ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా కంట్రోల్ చేసుకోలేస్తుంది చెట్టు అనేది. అంటే ఆ ప్లాంట్ మొలిసిన తర్వాత ఒక ఫంగిసైడ్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోలేస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ పైన స్ప్రే చేయండి, దానివల్ల మన ఈ ఫంగిసైడ్ ప్రాబ్లాన్ని కంట్రోల్ చేసుకుంటాం. ఇంకా ఫంగిసైడ్ ప్రాబ్లం అతిగా ఉంది అంటే కాండంకులుడు వేరుకులు వర్షాలు ఎక్కువగా ఉంటే వేరుకులుడు కాండంకులు వచ్చే అవకాశం, కానీ అప్పుడు ఆ చెట్టు తడిసి కింద పడేటట్టుగా అంటే చెట్టు మొదట్లో కూడా అంటే ప్లాంట్ అయిన తర్వాత చిన్న మొక్క అయిన తర్వాత ఆ మొక్క తడిసి కింద మనం ఎత్తుకున్న తర్వాత మొలిసే ఆ మొదట్లో కూడా తడిసే విధంగా కనుక కాపరకు పోసినట్టయితే దానివల్ల కూడా మనకి అంటే 1 లీటర్కి 2 గ్రాముల చొప్పున వేసుకొని కనుక మనం స్ప్రే చేసినా మామూలు చల్లినా సరే ఆ భూమిలో ఫంగిసైడ్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకుంటాం. అసలు మనం ఈ నారుమడి వేసాము, మొక్క పోసాము అంటే ఇత్తనాలు పెట్టుకున్నాం, మొక్క మొలిసింది, కానీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మెయిన్ ఇంపార్టెంట్. మనకి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటే మనకి దోమ వస్తుంది, పురుగు వస్తుంది, వేరుకులుడు వస్తుంది, కాండంకులుడు వస్తుంది. ఈ టైంలో ఉష్ణోగ్రత అతి ఎక్కువగా ఉన్నా అతి తక్కువగా ఉన్నా అంటే వర్షపాతం ఎక్కువగా ఉన్నా వేరుకులుడు కాండంకులుడు ఈ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తుంది. ప్లస్ నార అనేది ఎరుపు ఎక్కుతూ ఉంటుంది. వీటన్నిటి ప్రాబ్లమ్స్కి మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ప్రతి డోసు గురించి అంటే కాపర్ కాంచి మొదలు పెడితే రెడామిడిగోలు కాంచుకు పెడితే మన కొరాజిన్ కాంచి మొదలు పెడితే మీకు అన్ని డోసులు కూడా ఒక 5 రకాల డోసులు మనం 41 రోజుకి మనం ఖచ్చితంగా వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి రైతుకు కూడా మనం షేర్ చేయండి. ప్రతి రైతుకు అవసరం మనం ఎలాంటి మందులు కొట్టుకోవాలి, ఎలా అవలంబిస్తే మనం ఆ మొక్కని పెంచుకోలేస్తాం ప్రతి అవసరం. కాబట్టి ఈ వీడియోను కొంచెం మంది రైతులకైతే షేర్ చేయండి. ఎక్కువగా లైకులు అయితే కొట్టడానికి ఇష్టపడండి. నేను నెక్స్ట్ వీడియోలో మరి ప్రతి డోసు కూడా మనం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఇన్ని వీడియోలు చేసాం తక్కువ టైంలోనే. నేను స్టార్ట్ చేసి 1 year అవుతుంది ఛానల్. ఈ 1 yearలో కూడా మంచి సబ్స్క్రైబర్లు వచ్చారు. మనం చెప్పే మందుల వల్ల పోయినసారి ఎక్కువ మంది దిగుబడి కూడా ఖచ్చితంగా తీశారు. ఇంతవరకు కూడా నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్న పోయిన సంవత్సరం మందులు కొట్టాము మీరు చెప్పినవి కాంబినేషన్స్ మంచి రిజల్ట్స్ వచ్చాయి, మీ వల్ల నాకు కొంచెం ఉపయోగంగా అయితే ఉందన్న అని చాలామంది రిక్వెస్ట్గా నాకు ఫోన్ చేయటం కూడా జరుగుతుంది. మీకు నేను ప్రతిదీ కూడా ఒక టెక్నికల్ పార్ట్గా మీకు ఖచ్చితంగా డోసేజ్ చెప్తాను. అసలు వేరుకులుడు ఎందుకు వస్తుంది, వైరస్ ఎందుకు వస్తుంది, అసలు నల్లి వల్ల మనకి ఇంత ఇబ్బంది జరుగుతుంది, నల్లిని ఎలా అరికట్టుకోవాలి, ఇలాంటి ప్రతి డోసు కూడా ప్రతి వీడియోలో కూడా అద్భుతంగా ఉండబోతుంది. నా ఛానల్ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీరు వేసిన తర్వాత వేరు వ్యవస్థ ఎలా పెంచుకోవాలి,
వేరుకులను ఎలా తగ్గించుకోవాలి, వైరస్కు అసలు వచ్చే ప్రాబ్లం ఏంటి, వైరస్ దేనివల్ల వస్తుంది, నల్లి వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దానివల్ల మనం దిగుబడి అనేది ఎలా పెంచుకోవాలి, వీటన్నిటి కూడా ప్రతి వీడియోలో ఒక సబ్జెక్ట్ వైజ్గా, ఒక ఓరియంటెడ్గా, ఒక రైతుకు అవసరమైన ఇన్ఫర్మేషన్తో మీ ముందుకి నా పేరు నరేష్ అండి, మీ ముందుకి రైతుకి అవసరమైనంత వరకు నా సాయశక్తుల ప్రతి వీడియోలో కూడా మంచి మందు మంచి టెక్నికల్తో చెప్తానని కోరుకుంటూ అందరూ కూడా మనం చెప్పినవన్నీ పాటిస్తారని ఆశిస్తూ కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.